ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ సమ్మింగి వెంకట చిన్నపల్లాడి గారికి, అలాగే పార్టీ పిలుపు మేరకు విచ్చేసిన వైఎస్ఆర్సీపీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు, కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గత 4 రోజులుగా మనం ఈ రిలే నిరాహార దీక్ష ద్వారా ప్రతి మండలంలో ఈ కార్యక్రమాలు చేసుకున్నాం. మనం కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలకు కానీ పోలీసు వారికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం రిలే నిరాహార దీక్ష జరిపించాం. అయినప్పటికీ ఈ వెన్నుపోటు ప్రభుత్వానికి మన 2029లో మన ప్రభుత్వం ఏదైతే జగన్ గారి ప్రభుత్వం వస్తుందనే భయం ఉందో ఇప్పటి నుంచే వాళ్ళు మన పైన ఆంక్షలు కానీ కఠిన చర్యలు కానీ తీసుకొని మనల్ని కిందకు తొక్కాలని ఆలోచిస్తుంది. వాళ్ళు ఎన్ననుకున్నా జన హృదయాల్లో ఉన్న నేత, జన హృదయాల్లో అభిమానం ఉన్న నాయకుడిని ఎవరు ఆపలేని విషయాన్ని ఈ వెన్నుపోటు ప్రభుత్వం గమనించాలని, అలాగే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిపై మన నిరుద్యోగులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా దీనిపై చేస్తున్న ఈ కార్యక్రమానికి సిబిఐ విచారణ జరిపించాలని, లోకేష్ ఏదైతే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుకుంటున్నారో వెంటనే సిబిఐ విచారణ జరిపించి దానిపైన చర్యలు తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, పాత రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం గత ఎన్నికల్లో చెప్పింది ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం అప్పుల్లో కూలిపోతుంది, ఈ ప్రభుత్వం జగన్ మొత్తం మోసం చేస్తున్నాడు ప్రజలని చెప్పారు. ఈ రోజు రాష్ట్రం 4 లక్షల కోట్ల అప్పుల్లో కూలిపోతే ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో ఏం చేస్తుందని మనందరం నిలదీసే టైం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అడగాలి, ఇప్పుడు శ్రీలంక ఈ రోజు ఏం చేస్తున్నావు? నువ్వు 4 లక్షల కోట్లు దేనికి అప్పు చేసావు? ఎవరికైనా కొత్త పెన్షన్లు ఇచ్చావా? ఎవరికైనా కొత్త పథకాలు ఇచ్చావా? లేదంటే సచివాలయాలు కట్టావా? కొత్త ఉద్యోగాలు తీసావా? 20 లక్షల ఉద్యోగాలు తీస్తున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏ పథకాలు ఇవ్వకుండా, ఏ కార్యక్రమం చేయకుండా 4 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసావు? నువ్వు ఎక్కడ పెట్టావు? ఆ డబ్బంతా నీ లోకేష్ ఖాతాలో వేసావా? లేదంటే ఎక్కడ వేస్తున్నావు? ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందనే విషయం చెప్తున్నావు. గత ప్రభుత్వం పూర్తిగా 2 సంవత్సరాల కరోనా వచ్చింది. 2 సంవత్సరాల కరోనా వచ్చింది. 3 సంవత్సరాల పరిపాలనలో ప్రతి గ్రామాన్ని కూడా ఒక అమరావతిలాగా అభివృద్ధి చేశారు. సచివాలయ వ్యవస్థలు, రైతు భరోసా వ్యవస్థలు, విలేజ్ క్లినిక్లు ఇలా ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ప్రభుత్వం దగ్గర నువ్వు ఎందుకు పనికి వస్తున్నావు? నీకు ఏమైనా ఒక మార్పు ఉందా నీ పరిపాలనకి? ఇన్ని సంవత్సరాలు పరిపాలించి ఇదే జగన్ పరిపాలించుకుంటే వైఎస్ రాజశేఖర పేరు చెప్తే ఇందిరా మిల్లులని, ఎన్టీఆర్ రామారావు పేరు చెప్తే కోట బియ్యమని, 2 రూపాయలకే బియ్యమని, ఇలా ప్రతి ఒక్కరికి ఒక మార్పు ఉంది. ఏ మార్పు లేకుండా నీ సొంత పరిపాలన కనీసం 19 సంవత్సరాలు వేరే వారి క్రెడిట్ని నీ ఖాతాలో వేసుకునే పరిపాలన ఇది. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు ఆ రోజు చెప్పావు జగన్ గారు వస్తే జీతాలు ఇవ్వలేకపోతున్నారని. ఈ రోజు నీ పిఆర్ సిస్టంలో, ఐఆర్ సిస్టంలో ఏం జరుగుతుంది? ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేస్తున్నావు. ఏం చెప్పావు? ప్రభుత్వ ఉద్యోగులకి డబ్బులంతా ఉద్యోగాలకు ఇస్తామని చెప్పావు. ఉద్యోగాలకు ఇస్తున్నామని ఈ రోజు రేపు రోడ్డుకి ఉద్యోగస్తులు కూడా రోడ్డుకే పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ధర్నాలు దిగే పరిస్థితి ఉంది. నీకు రాబోయే రోజుల్లో 2029లో నీకు నీ ప్రభుత్వాన్ని తొంగలో తొక్కి 2029లో జగన్ అధికారంలోకి వస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.